ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ శిక్షణ అందించిన రంగనాథ్ సార్ గారు ఆత్మ నమస్కారాలండి. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్లో 161వ రోజు క్లాస్కు అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనము రంగనాథ్ సార్ గారి ద్వారా యూరిన్ థెరపీ గురించి తెలుసుకుంటామండి. దానికంటే ముందు మనము చక్కగా మెడిటేషన్ చేసుకుందాము. అందరూ కూడా స్థిర సుఖాసనంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడదామండి. వేళ్ళలో వేలు వేసుకొని ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి అందరూ కూర్చున్నారంటే పిరమిడ్ ఉన్నవాళ్ళు చక్కగా పిరమిడ్ పెట్టుకొని మెడిటేషన్ చేసుకుందాము. లేని వాళ్ళు తెప్పించుకునే ప్రయత్నం చేయండి. అందరూ కూడా పిరమిడ్లో ధ్యానం చేద్దాము. అద్భుతమైన శక్తిని పొందుదాము. చక్కగా వేళ్ళలో వేలు వేసుకుందాము. శ్వాస మీద ధ్యాస. ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాసనే గమనిస్తాము. మన శ్వాసే మన గురువు. అందరూ కూడా చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడతాము. మన శ్వాసే మన గురువు. ప్రతి ఒక్కరూ కూడా చక్కగా పిరమిడ్ పెట్టుకొని మెడిటేషన్ చేయండి. మామూలుగా చేసేదానికంటే 3 శక్తిని పొందుతామండి అందులో. కాబట్టి పిరమిడ్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. అందరూ కూడా పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేద్దాం. సహజంగా సరళంగా జరిగే శ్వాసనే మనం ఇక్కడ గమనిస్తాము. గట్టిగా పీల్చుకునేది కానీ గట్టిగా వదిలేది కానీ ఉండదు.
ఏ డ్రోన్ ఏ డ్రోన్ వస్తుందో ఏ క్షిపణి దూసుకొస్తుందో తెలియక నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులను చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రోగ్రాము ఏజ్ యూరిన్ థెరపీ వల్ల మనకు ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయాలు మనము మన వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ్ సార్ గారి ద్వారా తెలుసుకుందామండి. నమస్తే సార్, క్లాస్కు స్వాగతం. అందరూ కూడా గట్టిగా ధన్యవాదాలు తెలియజేసి సార్కి వెల్కమ్ చెప్తామండి. నమస్తే సార్. ఎస్, థ్యాంక్ యూ అమ్మా, అందరికీ ధన్యవాదాలు. నమస్తే మాస్టర్స్, అందరికీ ఆత్మవందనాలు. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క స్పీచ్ స్టార్ట్ చేసే కంటే ముందు మన యొక్క ప్రియతమైన గురుగారు అయినటువంటి బ్రహ్మర్షి పత్రి సార్కి మరియు మా గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతారు బాబాజీ గారికి ఇద్దరికి కూడా అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభించుకుంటాం. రైట్. సో మిత్రులారా, ఇంతవరకు కూడా అద్భుతమైనటువంటి ధ్యానం చేశారు. సో ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పటికే మీకు వాట్సాప్ గ్రూపుల్లో ఈ శివంబు 41 రోజుల ప్రోటోకాల్ అనేది ఒకటి పంపించడం జరిగింది. మీరందరూ కూడా దాన్ని చూసే ఉంటారు. సో చూడని వాళ్ళు మరొకసారి దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని స్టడీ చేయండి బాగా. ఓకే. సో ఈ కార్యక్రమాన్ని అంటే ఈరోజు మనం స్పీచ్ స్టార్ట్ చేయక ముందు సో ఏం చేద్దామంటే ఎవరెవరు ఇక్కడ శివంబు చికిత్స చేస్తున్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. శివంబు చికిత్స చేస్తున్నటువంటి వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మాస్టర్స్, హూ ఈస్ డూయింగ్ శివంబు చికిత్స, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఒక్కరేనా ఉండేది? సో ఇక్కడ అంటే ఎవరైనా చేస్తూ కూడా చెప్పడానికి మొమ్మాట పడేటువంటి పరిస్థితి ఏమీ అవసరం లేదు. మనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా హ్యాండ్ రైజ్ చేయాలి. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా కావచ్చు, చేస్తున్నామంటే హ్యాండ్ రైజ్ చేయాలి. సో అనేక క్లాసెస్ మనం చెప్తూ వచ్చాము. మీరు చేయకుండా ఉంటే దాని నుంచి ప్రయోజనం ఉండదు. సో అంటే అనారోగ్యానికి సంబంధించిన విషయం కానీ ఎలాంటి దేహానికి మనసుకు సంబంధించిన రెండు విషయాలు కూడా చాలా చాలా హెల్ప్ చేస్తుంది శివము చికిత్స. కాబట్టి మీరు చేయలేదంటే
అంటే చాలా క్లాసెస్ చెప్పాము ఇక్కడ. తెలుగులో కూడా చాలా క్లాసెస్ అయినాయి, వేరే లాంగ్వేజ్లో కూడా అయినాయి. కాబట్టి కాకపోతే ఇంకా మాస్టర్స్ దాన్ని అలవాటు చేసుకోలేదు అనేది ఒక విషయం ఇక్కడ. సో దానికి ఏమైనా ప్రశ్నలు ఉంటే కూడా మీరు అడగవచ్చు దానికి సంబంధించి. కానీ అది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా అది. దీని ఫలితాలు ఎలా ఉంటాయంటే రోజు రోజుకు మనకు కాల్స్ వస్తూ ఉంటాయి, ఎక్కడెక్కడి నుంచో అన్ని లాంగ్వేజ్ నుంచి కూడా కాల్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా అయింది ఇలా అయింది వాళ్ళే చెప్తూ ఉంటారు అనుభవాలు, మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ధ్యానానికి ఏం చేయాల్సిన అవసరం లేదు కదా. ధ్యానం తెలుసుకున్న వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ళ ఫలితాలు వస్తుంటాయి. అలాగే మూత్ర చికిత్స, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సరైన నీరు ఆహారం తీసుకొని చేస్తూ ఉంటే ఆ ఫలితాలు ఆటోమేటిక్. క్యాన్సర్ పోయిందని కాల్ చేస్తారు. నేను ఎవరో కాల్ చేశారు వేరే ఊరు నుంచి, అక్కడ నార్త్ కర్ణాటక. ఇక్కడ ఏదో ముక్కు సంబంధించి ఒక క్యాన్సర్ ఏదో అయింటే ఆ, అది పుండు అయింది. దాన్ని ఆయుర్వేద అన్ని విధాలు అయిపోయాయి, అన్ని పత్తులు అయిపోయినాయి, ఏది పని చేయాల. లాస్ట్కు యూరిన్ చికిత్స మనం చెప్పింది వాళ్ళు పాటించి ఒక 7 రోజులు ప్రయత్నం చేస్తేనే అక్కడ ఆ, కారుతున్నటువంటి సీము నెత్తురు అదంతా ఆగిపోయినాయి. ఆగిపోయి వాళ్ళు ఆశ్చర్యంగా నాకు కాల్ చేశారు, ఇంతెంత ట్రై చేస్తే ఏం కాలేదు సార్, దీనివల్ల పూర్తిగా మాకు ఇదే అయింది. దీన్ని ఒక చోట ఎక్కడన్నా పోయి తీసుకోవడానికి మాకు ట్రీట్మెంట్ ఉంటుందా, ఆమె సఫర్ అవుతుంది, క్యాన్సర్ పేషెంటు, అందరూ చేతులు ఎత్తేసారు, అన్ని చోట్ల అయిపోయింది వైద్యాలు చేసేటివి అంటే. అక్కడ పూణేలో ఒక ఆశ్రమం ఉంది, దానికి వెళ్ళమని చెప్పి నంబర్ ఇచ్చా, డాక్టర్ నంబరు. ఒక 10 days ఉండి వస్తే అది పూర్తిగా తీర్చేస్తారు, అంటే సాల్వ్ చేస్తారు. పూర్తి అక్కడ చివము చికిత్సనే జరుగుతుంది. యోగా, చివము చికిత్స, తర్వాత సాత్విక ఆహారం, ఇంతే. అది ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కానీ వాళ్ళకు ప్రత్యేకం కావాలంటే అక్కడ పోయి ఉంటామంటే అది చెప్పడం జరిగింది. ఈ విధంగా దాని ఫలితాలు ఎలా ఉంటాయంటే అద్భుతమైన ఫలితాలు. ఇక్కడ మరి మాస్టర్స్ అంటే దాని నుంచి ఏమైనా మీకు ఇబ్బందిగా ఉందా, లేకపోతే ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది మీరు చెప్పాలి. ఓకే, రైట్, మాట్లాడండి. యాదగిరి గారు మాట్లాడండి. నేను అంటే మార్చి 10th నుంచి స్టార్ట్ చేశాను సార్. మీరు ఎప్పుడైతే నేను ఇంటర్ అంటే చదువుకున్న రోజునే నేను మొరార్జీ దేశాయ్ యూజ్ చేసిన అనే విషయాన్ని నేను అప్పుడు విన్నాను నేను ఎప్పుడో. మళ్ళీ సేమ్ అదే సబ్జెక్ట్ నాకు మీ ద్వారా రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను మార్చి 10th నుంచి స్టార్ట్ చేశాను, చాలా హ్యాపీగా ఉంది. నేనైతే యూజ్ చేస్తున్నాను సార్. వెరీ గుడ్. సో అన్ని విధాలు కూడా ఈ రోజు ఇంకా పంపించాము, ఆ ప్రోటోకాల్ చూడండి. చూశాను సార్, ఇప్పుడు ఇంకా పూర్తి స్టడీ చేయలేదు. అవును, తెలుగులో చాలా బాగుంది. తెలుగులో కూడా పంపించాను. ఇంగ్లీష్లో చూశాను సార్. తెలుగు చదవండి, ఇంకా బాగుంటుంది. దాంట్లో అన్ని క్లియర్గా రాసి ఉంటుంది. ఫస్ట్ మనం ప్రోటోకాల్ ఎలా స్టార్ట్ చేస్తున్నామంటే మార్నింగ్ ఒక 2 చెంచాలు ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేదంటే ప్రస్తుతానికి ఓన్లీ మూత్రంతో ముందుకెళ్ళండి. మీ దగ్గర ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ 2 స్పూన్లు తాగాలి. అది తాగడం ఎలా ఉండాలంటే అది ఒక్కటి చెప్తాను మీకు, మిగతా ప్రోటోకాల్ మీకు అర్థమైపోతుంది. అది ఆ ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ మనం నోట్లో వేసుకుంటే ఒక 10 minutes పెట్టుకోవాలి. పెట్టుకొని నోరు బంద్ చేసుకొని పెట్టుకొని 10 మిక్స్ అయ్యి ఒక 10 నిమిషాల తర్వాత మింగేసి. ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే సార్. వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? ఓకే ఓకే సార్. వాయిస్ ఓకే సార్. ఓకే సార్. ఎవరు ఆన్సర్ చేయట్లేదు. వినిపిస్తుందా? రైట్. కోకోనట్ ఆయిల్ వీడియో స్ట్రక్ అయింది సార్, వీడియో స్ట్రక్ అయింది, రావట్లేదు. నోట్లో వేసుకొని ఇప్పుడు వస్తుందా రావట్లేదా వాయిస్? వస్తుంది సార్. రైట్. సో ఆ 2 చెంచాలు కోకోనట్ ఆయిల్ నోట్లో వేసుకొని పెట్టుకొని 10 నిమిషాల తర్వాత మింగేసేయాలి, అంతే. అది పొద్దున్న లేస్తానే పరిగడుపున మీరు బ్రష్ చేసుకో ఏం అక్కర్లా, అలాగా తాగేసేయాలి. అది అద్భుతం చేస్తుంది మన దేహంలో, అద్భుతం. ఏం చేస్తుందంటే మన దేహంలో ఎక్కడ ఇన్ఫ్లమేషన్ ఉంటే కూడా, ఆల్ ఇన్ఫ్లమేషన్, ద డిసీజ్ నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్. మన దేహంలో ఏంటంటే మన దేహం లోపల ఇన్ఫ్లమేషన్ వస్తేనే దానికి జబ్బు వస్తుంది.
ఇప్పుడు ఎవరికైనా ఒబెసిటీ వచ్చింది, ఇంకొకరికి కాలు వాపులు వస్తున్నాయి, ఇంకొకరికి ఇంకొక చోట పెయిన్లు వస్తున్నాయి, హెడేక్, మైగ్రేన్ ఏమన్నా ఉన్నాయి, అదంతా ఇన్ఫ్లమేషన్తో లెక్క. అది ఇది ఈ విధంగా చేస్తూ పోవడం వల్ల ప్రతిరోజు లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు, ఏం తొందరలా. ఇంకోటి మంచి నర్వ్ స్ట్రెంత్ ఇస్తుంది అది. ఓకే, నర్వ్ స్ట్రెంత్ బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈ విధంగా ఈ 2 స్పూన్స్ తాగడము. కోకోనట్ ఆయిల్ ఒరిజిన్ కోకోనట్ ఆయిలే, మామూలు కోకోనట్ ఆయిల్ కాదు. అది మీరు దయచేసి గమనించుకొని, బయట దొరికేది ఈ ఎండు కొబ్బరితో చేస్తారు, అది కాదు. ఓకే, పచ్చి కొబ్బరి నీళ్ళతో చేసేది ఒరిజినల్ కోకోనట్ ఆయిల్, గుర్తుపెట్టుకోండి. అది మీరు కనుక్కొని తీసుకోండి, బయట దొరికితే. లేదంటే మన ఫౌండేషన్ నుంచి కావాలి తెప్పించుకోండి. ఎందుకంటే మనం సపరేట్గా ఒక సంస్థతో టైప్ చేసుకున్నాం, అది కర్ణాటకలో ఉంది. వాళ్ళు పెద్ద ఫ్యాక్టరీ వాళ్ళది, అంతే పెద్ద సెటప్ అది చెప్పాలంటే. సో అక్కడ వాళ్ళు తయారు చేస్తారు. ఓకే, కీరామృత అని చెప్పి కంపెనీ వాళ్ళు మనకి ఇస్తారు. పర్టికులర్గా కావాలంటే మన ఇక్కడి నుంచే తీసుకోవచ్చు. మీకు ఏముందో మామూలుగా ఉన్న రేటే ఇస్తారు, ఎక్కువ ఏం లేదు. సో అయితే ఒకేసారిగా ఒక ఇన్ని కేజీలు, ఇన్ని లీటర్స్ తెప్పించుకుంటే ఇదే ఉంటుంది. పొద్దున్నే దానికి బ్రేక్ మాత్రం అవుతుంది సార్, వాయిస్ వాడుకోవాలి. బ్రేక్ అవుతుంది. మీకు ఇది మామూలుగా ఎండు కొబ్బరితో వంట చేస్తారా, ఇంకా వేరే నూనెతో చేసుకుంటారా, మీ ఇష్టము. బట్ ఏదైనా కానీ ఎస్ సార్, ఇప్పుడు వినిపిస్తుంది. సో ఆ మామూలుగా వంట చేసే నూనెలు కూడా రిఫైన్డ్ ఆయిల్ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. రిఫైన్డ్ ఆయిల్ ఎలాంటిదంటే చెప్తాను ఒకసారి, ఒక చిన్న ఉదాహరణ మీకు. ఎలాంటి పరిస్థితి అంటే, మనం ఉదాహరణకి ఏదో ఒక వంట చేస్తాం ఇంట్లో. ఆ వంటలో ఉదాహరణకు ఉప్మా చేసాం అనుకుందాం. ఉప్మాలో జీలకర్ర, ఆవాలు, తర్వాత రకరకాల పసుపు కొద్దిగా అన్నీ కూడా మనం వేసేది, అవన్నీ ఏంటివి, ఔషధాలు యాక్చువల్గా. అంటే ఉప్మా రవ్వతో పాటు ఇన్ని వేస్తున్నాం కదా, ఇవన్నీ వేసి వండినప్పుడు అదేమవుతుంది, నిజంగా ఔషధమే అవుతుంది మనం తయారు చేసేది. కానీ చివర్లో మనం కలుపుతాం చూడండి, ఆ రిఫైండ్ ఆయిల్, అది పాయిజన్. ఇంతంతా వేసి ప్రయోజనం లేదు మిత్రులారా. ఇవన్నీ వేసి కలిపి మనం చేసిన ఉప్మా ఒక ఔషధంలాగా పనిచేయాల్సింది విషంలాగా పనిచేస్తుంది. ఎందుకు? ఫైనల్గా మీరు ఏం కలుపుతున్నారు, దాంట్లో విషం కలుపుతున్నారు. ఏ విషయం అది? రిఫైన్డ్ ఆయిల్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరైనా రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేస్తుంటే రేపటి నుంచే మానుకోవాలి. తక్షణమే మానుకొని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని అడగండి, ఎవరైనా ఇస్తారు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మీకు ఏం కావాలి? కొబ్బరి నూనె కావాలా, లేకపోతే మామూలుగా చెప్తాం కదా వేరుశెనగ నూనె కావాలా, ఏ నూనె కావాలి ఏ నూనె కావాలి దొరుకుతాయి బయట, అవి తెచ్చుకోండి. అవి తెచ్చుకొని మీరు కలిపేటువంటి ఫైనల్గా మీరు తిరుమాతకు వేస్తారు కదా, నూనె వేస్తారు కదా బాగా, ఆ నూనె ఏముండాలంటే రిఫైన్డ్ ఆయిల్ అయ్యి ఉండకూడదు. ఇది పాయింట్. అప్పుడు మీరు తినే ఆహారమే ఔషధం అవుతుంది. ఫుడ్ ఈజ్ మెడిసన్. వాట్ ఈస్ దట్? ఫుడ్ ఈజ్ మెడిసన్. మెడిసిన్ ఈజ్ నాట్ ఫుడ్. ఈ రోజులో ఏమైంది, జనాలకు మెడిసినే ఫుడ్ అయిపోయింది. పొద్దున 4, మధ్యాహ్నం 4, రాత్రి 4 ఏంటివి, మాత్రలు. అంటే ఏంటి? ఫుడ్ ఈజ్ మెడిసిన్ ఫర్ దెమ్. దట్ ఈస్ నాట్ ద వే. యువర్ ఫుడ్ మస్ట్ బి మెడిసిన్. మెడిసిన్ ఈజ్ నాట్ ఫుడ్. అది గుర్తుపెట్టుకోండి. ఇంకో స్టేట్మెంట్ ఉంది, వెన్ ద ఫుడ్ ఈజ్ రైట్, మెడిసిన్ ఈజ్ నాట్ నీడెడ్. వెన్ ద ఫుడ్ ఈజ్ నాట్ కరెక్ట్, ద మెడిసిన్ ఈజ్ ఆఫ్ నో యూస్. అంటే ఫుడ్ కరెక్ట్గా ఉంటే ఇక మెడిసిన్తో పని లేదు. ఒకవేళ ఫుడ్ సరిగా లేదనుకో, మెడిసిన్ వేసుకున్నా లాభం లేదని చెప్తారు. అంటే అంత పనిచేసేది ఫుడ్డే, దాన్ని అర్థం చేసుకోవాలి. ఎనీవే, సో ఇది ఒకటి మీకు చెప్పాలనుకున్నా. రెండో అంటే మొదటి పాయింట్ ఏంటంటే, మనకు ఈ శివంపూర్ 41 డేస్ ప్రోటోకాల్లో ఫస్ట్ 5 గంటలకు లేస్తానే 2 స్పూన్లు వర్జిన్ కోకోనట్ ఆయిల్. ఎవరెవరు కావాలంటే తెప్పించుకోండి ఫౌండేషన్ నుంచి. నంబర్ కాల్ చేయండి, మనం పంపిద్దాం, నో ప్రాబ్లం. సో చూడండి, ఆ ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ 2 స్పూన్లు 2 స్పూన్ నోట్లో వేసుకోవడం, 5 గంటలకు లేచి ఒక 10 నిమిషాలు పెట్టుకోవడం, అలా మింగేయడం. 5-15 అట్లా నీట్గా మనం అంత లోపల మూత్రం పట్టేసుకోవాలి. ఫస్ట్ మూత్రం పట్టేసుకోవాలి. ఆ ఫస్ట్ మూత్రంలో 5 డ్రాప్లు మొదలు వదిలేసి
మధ్యలో వచ్చిన మొత్తం మూత్రాన్ని పట్టుకొని లాస్ట్ 5 డ్రాప్లు వదిలేసి ఆ పూర్తి ఒక ఒక గ్లాసు ఏదుందో ఫస్ట్ మూత్రం దాన్ని గోల్డెన్ డ్రింక్ అంటాం దాన్ని మనము. దాన్ని మనం తాగాలి. ఆ తాగడం ఎలా అనేది మీకు ఇచ్చాను, స్టెప్ బై స్టెప్ ఇచ్చాను. అక్కడి నుంచి మీరు చదువుకోండి, నీట్గా చదువుకొని అలా కంటిన్యూ చేసుకోండి. చేసుకుంటే ఇక దీన్ని మించినటువంటి ఔషధం ఇంకేం లేదు మన లైఫ్లో. దీంతో పాటు ధ్యానం చేస్తే ఎలా ఉంటుందంటే అది పరమాద్భుతం. ఇది అయిపోయినాక నెక్స్ట్ ధ్యానానికి పోతారు రకరకాలుగా. ఓకే, సో అప్పుడు మనం చేసే ధ్యానం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా శివంబు ఆ కల్ప విధి రాసినటువంటిది డమరతంత్రంలో ఒక 7వ చాప్టర్లో 107 శ్లోకాల్లో మొదటి శ్లోకంలో రాసింది ఏంటంటే, శివుడు పార్వతికి ఏం చెప్తున్నా అంటే, ఎవరైతే ఈ శివంబు చికిత్సను చేసుకుంటారో వాళ్ళ ధ్యానము అద్భుతంగా ఉంటుంది ఒక మాట రాశారు. ఇది కావాలంటే మీరు ఆ శ్లోకం ఒకటో చదవండి. 107 శ్లోకాలు ఉన్నాయి. అది 7వ చాప్టర్లో డమరతంత్రంలో మీరు ఒకసారి చదవండి. చదివితే ఏం రాసింది, ఎవరైతే ఈ యొక్క శివంబు చికిత్స చేస్తారో వారు చేసేటువంటి ధ్యానం అత్యంత ఫలవంతంగా ఉంటుందని చెప్పారు. అది ఒకటోది. ఇంకొకటి ఏం చెప్పారంటే, ఎవరైతే ఈ శివంబు చికిత్స ఒక 3 సంవత్సరాలు చేస్తూ పోతారో వాళ్ళకు ఈ కంఠం ఉంది కదా, ఈ కంఠం ఎలా తయారవుతుందంటే ఒక కంఠమే ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చాడు. ఇప్పుడు వినిపిస్తుందా వాయిస్? ఎస్ సార్, ఎస్ సార్. రైట్. ఇప్పుడు ఈ పదే ఇంటర్నెట్ కనెక్షన్స్ కొద్దిగా ఇదే ఉంది. రైట్. సో మిత్రులారా, 3 సంవత్సరాలు ఎవరైనా కంటిన్యూగా ఈ శివంబు చికిత్స చేస్తే వాళ్ళ యొక్క ధ్వని విశుద్ధ చక్ర అద్భుతంగా ఉంటుంది. అంటే అంత పవర్ఫుల్ వాయిస్. ఓకే, సో ఇవన్నీ కూడా అనేక ఫలితాలు ఉన్నాయి. ఇది జస్ట్ ఒక 1 or 2 నేను జస్ట్ చెప్తున్నా అంతే. కానీ ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడే చెప్పాను క్యాన్సర్ వ్యాధి, ఇలాంటి 1 కాదు 2 కాదు ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం చూస్తున్నాం, నిత్య జీవితంలో చూస్తున్నాం. ఓకే, సో చాలామంది మన దగ్గర ప్రెగ్నెంట్స్ ఉన్నారు. వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చినాక ఎలాంటి మందులు తీసుకోకుండా ఆహారం తీసుకుంటూ మూత్రం తీసుకుంటూ అద్భుతంగా నడుపుతున్నారు. ఎట్లా అంటే ఇక వాళ్ళకి శక్తి పరంగా చూసుకుంటే ఎప్పుడు ఎనర్జీనే నంబర్ 1, అంటే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వల్ల ఇలాంటిది జరుగుతుంది. కాబట్టి మీరు కూడా దీన్ని అర్థం చేసుకొని శివంబు కల్పవిధి మనం శివం ప్రోటోకాల్ ఏదో ఇచ్చామో 41 డేస్కి అది దయచేసి ఫాలో కండి. దాంట్లో అన్నీ ఉన్నాయి నీట్గా. అది కాకుండా ఇతర ప్రోటోకాల్స్ ఉన్నాయి. మూత్రం నుంచి ఏమేమి చేసుకోవచ్చు ఇంకా అంటే ఓరల్గా ఎలా తీసుకోవాలి, ముక్కు ద్వారా ఎలా తాగాలి, సో అన్నీ ఉన్నాయి దాంట్లో. సో అవన్నీ కూడా మీరు తెలుసుకొని నీట్గా పాటించండి. ఓకే, రైట్. సో ఈరోజు మన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే దాని గురించి తెలుసుకుందాం. ఇది ఏజ్డ్ యూరిన్ అంటే ఏంటి, వయసు అయినటువంటి మూత్రము అని అర్థం. ఓకే, సో అంటే అది ఆ వయసు అయినటువంటి మూత్రం ఉంది కదా, ఆ వయసు అయినటువంటి మూత్రము ఎలా తయారు చేసుకోవాలి, అది అంటే ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక మూత్రాన్ని మనం పట్టి పెట్టుకొని ఒక గ్లాసులో కానీ, ఓకే, జనరల్గా మేము చెప్పేది ఏంటంటే ఒక గ్లాస్లో పట్టి పెట్టుకోవాలి, లేదా గ్లాస్ బాటిల్, దానికి మూత ఉండొచ్చు, మూత లేకపోవచ్చు. సో సాధ్యమైనంత వరకు మూత పెట్టే ఉంటే మంచిది. ఎందుకంటే డస్ట్ గిస్ట్ అంతా పడుతూ ఉంటుంది కదా, పడకుండా మూత పెట్టాలి. బట్ అయితే మూత పూర్తిగా టైట్గా పెట్టకూడదు. ఆ మూత ఎలా ఉండాలి, జస్ట్ అలా పెట్టినట్టు ఉండాలి అంతే. ఇక ఇది బాటిల్ అనుకుంటే పూర్తిగా అలా పెట్టాలి మూత అంతే. దాన్ని రొటేట్ చేసి గట్టిగా లాక్ చేయకూడదు. ఎందుకంటే బయట నుంచి ఆక్సిజన్ వస్తూ పోతుండాలి, అది ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడైతే మీ మూత్రము మీరు స్టోర్ చేస్తారో అది ఏజ్డ్ యూరిన్ కావాలంటే, ఏజ్డ్ యూరిన్ ఫలితాలు ఏంటి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి తెలుసుకుందాం, అది వేరే విషయం. బట్ అయితే అది ఏజ్డ్ యూరిన్ కావాలంటే చేయవలసిన పని ఏంటంటే, మనం ఆ మూత్రాన్ని పట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ బాటిల్లో పెట్టుకొని దాన్ని టైట్గా చేయకుండా లైట్గా మూత పెట్టి వదిలేయాలి. అట్లా వదిలేసి అదేమవుతుంది, దినానికి దాని వయసు పెరుగుతూ పోతుంది. దినానికి దాని వయసు పెరుగుతూ పోతుంది అనమాట. అప్పుడు దాంట్లో వచ్చేటువంటి ఏమొస్తుందంటే, ఇప్పుడు ఉదాహరణకి మీరు వైన్ చూసింటారు, వైన్ డ్రింక్, అది వాళ్ళు పర్మనెంట్ చేస్తారు తెలుసా. ఎందుకు దానికి అంత
అంటే చాలామంది వైన్ అని చెప్పి వైన్ తాగుతూ ఉంటారు. కొద్ది కొద్ది అంటే ఎక్కువ తీసుకుంటే అది ప్రమాదం. బట్ కొద్ది కొద్ది తీసుకుంటూ ఉంటారు. డాక్టర్లు కూడా చెప్తుంటారు తీసుకోండి తీసుకోండి అని. ఎందుకంటే దాంట్లో కూడా ఇదే ఉండేది. దాంట్లో కూడా లవణాలే, అంటే కొన్ని మినరల్స్ దొరుకుతాయి అన్నమాట. ఆ మినరల్స్ దాంట్లో దొరుకుతాయి. ఎందుకు దొరుకుతాయి అంటే అది పర్మెంట్ అయి ఉంటుంది. పర్మెంట్ కావడం వల్ల దాంట్లో కొద్దిగా మెడిసినల్ వాల్యూస్ వస్తాయి. అలాగా యూరిన్లో కూడా ఏమైందంటే యూరిన్లో కూడా ఈ ఎప్పుడు ఆ అద్భుతమైన చెప్తున్నాను, మెడిసినల్ వాల్యూస్ పెరుగుతా పోతాయి ఈ యూరిన్లో కూడా. ఏజ్ పెరిగిపోద్ది. అందుకే ఇది ఏమంటారంటే ఇట్ ద మోస్ట్ పవర్ఫుల్ మెడిసిన్ ఆన్ ద అర్త్ అని చెప్తాం. ఇట్ ద మోస్ట్ పవర్ఫుల్ మెడిసిన్ ఆన్ ద అర్త్ ఏది? ఏజ్డ్ యూరిన్. సరే, ఏమవుతుంది, ఏం జరగబోతుంది ఏజ్ పెరిగే కొద్దీ అనేది మనము దాన్ని కొద్దిగా తెలుసుకుందాం. చూడండి. సో ఇక్కడ ఏమవుతుందంటే దీంట్లో మూడు విషయాలు చోటు చేసుకుంటాయి ఇంపార్టెంట్గా ఏజ్ పెరిగే కొద్దీ. ఏంటివి అవి చూద్దాం. మూత్రంలో సాధారణంగా నేను ఇంతకుముందే చెప్పాను, మూత్రం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఏం జరుగుతుందంటే అద్భుతంగా ఎలక్ట్రాన్స్ వస్తాయి, నెగిటివ్ అయాన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం కొద్దిగా తెలుసుకున్నాం. సో అయితే మూడు అంశాలు ప్రధానంగా చర్చించుకోవాలంటే ఇక్కడ ఏజుడిన్ గురించి. ఒకటోది ఆల్కలైన్, రెండోది ఆక్సిజన్, మూడోది ఏంటంటే నెగిటివ్ అయాన్స్, హై నెగిటివ్ అయాన్స్. చూడండి, ఈ మూడు అద్భుతమైన విషయాలు దీంట్లో చోటు చేసుకుంటాయి. సో ఇది ఎలా అంటే ఏజ్ పెరిగే కొద్దీ దినదినానికి ఆ మూత్రం, ఉదాహరణకి చాలామంది తినే ఆహారం అసిడిక్గా ఉంటుంది, లేదా ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు వచ్చే యూరిన్ ఎలా ఉంటుంది? అసిడిక్గా ఉంటుంది. అవునా? వాళ్ళకు వచ్చే యూరిన్ మీరు కొలిస్తే అసిడిక్గా ఉంటుంది, దాని పిహెచ్ వాల్యూ. అయితే దాన్ని ఒక చోట స్టోర్ చేసి పెడితే రోజుకి ఏమైతే తెలుసా, అది దాని యొక్క ఆల్కలినిటీ పెరుగుతూ వస్తుంది. ఆ ఉన్నటువంటి అసిడిటీ పోయి అది ఆల్కలిన్ అవ్వడం మొదలు పెడుతుంది. చూడండి ఇది ఎలా ఉందో. సో అప్పుడు మనకు ఆ ఆల్కలైన్ మనం తాగినప్పుడు, ఆ మూత్రాన్ని తాగినప్పుడు మనకు ఆల్కలైన్ వచ్చేస్తుంది లోపలికి. అంటే ఆల్కలైన్ డ్రింకే మనం తాగడం జరుగుతుంది అనమాట. ఎంత అసిడిక్ ఆహారం తిన్నా ఎలా ఉన్నా కానీ ఇలా జరగడం అనేది చూడండి ఎంత విచిత్రమైంది ఇది కదా. అంటే ఆ పిహెచ్ వాల్యూ అలా చేంజ్ అవుతూ వస్తుంది అని అర్థం. సో ఎప్పుడైతే ఆల్కలైన్ అయింది అనుకోండి, అది బ్లడ్లో పోతే ఏమవుతుంది? బ్లడ్లో పోయినప్పుడు మీ బ్లడ్ కూడా ఆల్కలైన్ అవుతుంది. అర్థమైందా? యూరిన్ ఆల్కలైన్ అయింది, తాగాము అంటే ఒకవేళ మనం తాగింది అంటే అసిడిక్ మనకు వచ్చినా కానీ బయటికి దాన్ని స్టోర్ చేయడం వలన అది ఏజ్డ్ యూరిన్ అయ్యి ఆల్కలైన్ అయింది. ఆల్కలైన్ డ్రింక్ మనం తీసుకున్నామంటే మన లోపల పోయాక మన బ్లడ్ కూడా ఆల్కలైన్. బ్లడ్ ఆల్కలైన్ అయితే ఏమవుతుంది అంటే ఆల్కలైన్ బ్లడ్లో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. అంటే యాక్చువల్గా ఆక్సిజన్ బ్లడ్లో ప్రవహిస్తూనే ఉంటుంది. అయితే ఆ ప్రవహించే ఆ ఆక్సిజన్ ఎక్కడికి వెళ్ళాలి? అన్ని జీవకణాలకి, అన్ని కండరాలకి అంటే అన్ని మజిల్స్కి వెళ్ళాలి, టిష్యూస్కి వెళ్ళాలి, తర్వాత సెల్స్కి వెళ్ళాలి. అయితే జనరల్గా చాలామందికి అది పోదు, ఆ ప్రాణశక్తి ప్రవహించదు, అందుకే రోగాలు వచ్చాయి. ఓ భాగం మనం తీసుకోండి, మొత్తం దేహంలో ఎక్కడంటే అక్కడ రోగాలు వస్తాయి. ఏ అవయవానికైనా రావచ్చు, ఏ అంగానికైనా రావచ్చు. ఎందుకు వస్తున్నాయంటే ఆ భాగంలో మీకు ప్రాణవాయువు ప్రవహించట్లేదు. ఎందుకు ప్రవహించట్లేదంటే మీ బ్లడ్ ఏముంది అంటే అసిడిక్గా ఉంది అని అర్థం. మీ బ్లడ్ అసిడిక్ అంటే దాన్ని ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు, తెలుగులో ఏమంటారు, ఆమ్లజనికమో ఏదో అంటారు కదా. సో అసిడిక్గా ఉంది అని. సో క్షారయుతంగా లేదు, ఆమ్లయుతంగా ఉంది మీ యొక్క రక్తం. ఎప్పుడైతే ఆమ్లయుతంగా ఉందో ఆ రక్తంలో ఆ ప్రవహించేటువంటి ఆక్సిజను ఎక్కడికి పోదు. అంటే అబ్జర్వ్ కాదు. దేనికి అబ్జర్వ్ కాదు? మీ సెల్స్కి అబ్జర్వ్ కాదు, మీ యొక్క టిష్యూస్ కానీ మజిల్స్ కానీ అంటే కండరాలుగా ఎక్కడికి పోదు. అది పోనప్పుడు ఏమవుతుందంటే అక్కడ అనారోగ్యం స్టార్ట్ అయిపోతుంది. ఇంతే జరిగేది. సో ఈ ఆక్సిజన్ అనేది ప్రవహించే ఆక్సిజన్, మనం ముక్కులోంచి గాలి తీసుకున్నప్పుడు మన లోపలికి ఆక్సిజన్ పోతుందిగా. ఆ ఆక్సిజన్ ప్రతి సెల్కి అందాలి మిత్రులు, అప్పుడే ఆరోగ్యంగా ఉండేది సెల్స్కి అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాణవాయువు కదా, ప్రాణవాయువు లేకపోతే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇది ఎనర్జీ మనం లోపల తీసుకునేది ప్రాణవాయువు. అది పోదు. ఎందుకు పోదంటే మీ బ్లడ్ చాలామందికి కూడా ఎలా ఉంటుందంటే బ్లడ్ ఆమ్లయుతంగా ఉంటుంది. ఎందుకు? మనం తినే ఆహారము, తీసుకునే నీరు,
ఏది కూడా క్షారయుతంగా లేదు, అన్ని ఆమ్లయుతంగా ఉన్నాయి. ఎందుకు? అన్నిట్లో మందులు కొట్టి పెంచుతారు. మన తినే ఆహారం మందులు కొడతారు, నీళ్ళల్లో క్లోరిన్ కలుపుతారు. ఆ? సో ఇంకా మన చుట్టూ గాలిలో కూడా అనేక విషవాయువులు ఉన్నాయి, అవి పీల్చుకుంటూ ఉంటాం. మరి ఇంకా టాక్సిన్స్ కాకపోతే ఇంకేముంటాయి? మీ బ్లడ్ ఏమవుతుంది? అప్పుడు టాక్సిన్ అవుతుంది. మీ బ్లడ్ కూడా అసిడిక్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, టాక్సిన్స్ అంటేనే దాని పేరు అసిడిక్, దాని పేరు పాజిటివ్ అయాన్స్ అని అర్థం. దాన్ని ఇంకా మనం అర్థం చేసుకోవాలనుకుంటే, టాక్సిన్స్ అంటే అసిడిక్, అసిడిక్ అంటే దాని పేరే పాజిటివ్ అయాన్స్. దాని పిహెచ్ వాల్యూ మీరు కొలిచారనుకోండి, ఎక్కడ ఉంటుంది అది? 3, 4, 3, 4, 5 అంతే పిహెచ్ వాల్యూ అసిడిక్ బ్లడ్ది కదా. అదే ఒక ఆల్కలైన్ ఉందనుకోండి, 7, 7.5, 8, 9 వరకు పోతుంది. అర్థమైందా? సరే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జరిగేది చూడండి. మనం ఎప్పుడైతే ఈ ఏజ్ డ్యూరిన్ను, అంటే ఇప్పుడు ఆక్సిజన్ గురించి అర్థమైంది కదా. ఆక్సిజన్ ఏ విధంగా మూడు మూడు విషయాలు చెప్పాను నేను, ఆల్కలైన్, ఆక్సిజన్ గురించి చెప్పుకున్నాం. మూడోది నెగిటివ్ అయాన్స్. చూడండి, ఈ నెగిటివ్ అయాన్స్ ఉంది కదా, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎవరైతే ఏజ్ డ్యూరిన్ తాగుతారో వాళ్ళ లోపల వాళ్ళ లోపల ఈ నెగిటివ్ అయాన్స్ చాలా ఎక్కువగా వస్తాయి. ఆ నెగిటివ్ అయాన్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, మన బాడీ ఏంటి తెలుసా అసలు? యాక్చువల్గా మన బాడీ మొత్తం కూడా కరెంట్స్ ఫ్లో అవుతుంటాయి. విద్యుత్ అయస్కాంత తరంగాలు, విద్యుత్ తరంగాలు ఫ్లో అవుతుంటాయి. ఎలక్ట్రిక్ కరెంట్స్ అంటాం. అందుకే మన బాడీని ఏమంటుంది తెలుసా? ఎలక్ట్రిక్ బాడీ అంటాం. ఎలక్ట్రిక్ బాడీ కాకపోతే, ఇప్పుడు మనము ఎవరికైనా గుండె జబ్బు వస్తే పోతానే ఈసీజీ పెట్టేస్తారు, ఎలక్ట్రో కార్డియోగ్రామ్ అని పెడతారు. ఏం ఏం కనిపిస్తుంది అక్కడ మీకు? అన్ని వేవ్సే. మీ లోపల మీ లోపల ఏం కరెంట్ ప్రవహిస్తుందో, మీ యొక్క గుండె యొక్క కరెంటు, గుండె లోపల కరెంట్ ఎట్లా ప్రవహిస్తుందో తరంగాల రూపంలో చూపిస్తుంది. గుండె గట్టిగా అంటే గుండె ఫాస్ట్ కొట్టుకుంటుందా, లేదా గుండెలో అసలు పల్స్ ఉందా లేదా, కరెంట్ ప్రవహిస్తుందా లేదా, ఇవన్నీ కూడా కరెంట్సే చూసేది. అంటే మీ గుండెలో, మీ హృదయంలో నడిచేటువంటి కరెంట్స్, ఎలక్ట్రిక్ కరెంట్స్ చూసి, విద్యుత్ ప్రవాహం చూసి మీ గుండె యొక్క ఆరోగ్యాన్ని దాన్ని నిర్ణయించడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు గుండెకు ఒకటే ఎలక్ట్రిక్ కరెంట్ కావాలా? అన్నిటికీ ఎలక్ట్రిక్ కరెంట్ ఉంటుంది. సరే, బ్రెయిన్కి వెళ్దాం. బ్రెయిన్కి ఇంకోటి పెడతారు. ఏమని పెడతారు? ఇది ఈసీజీ అయితే అది ఈఈజీ, ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్, అవునా? అది పెడతారు. మొత్తం చుట్టూ మన బ్రెయిన్ చుట్టూ వైర్లు పెట్టేసి దాన్ని కంప్యూటర్ కనెక్ట్ చేస్తారు. అక్కడ మీకు వేవ్స్ కనిపిస్తాయి. ఓకే, ఆ వేవ్స్ని బట్టి మీ యొక్క బ్రెయిన్లో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని వాళ్ళు కనిపెడతారు. అర్థమైందా? సో బ్రెయిన్లో ఎలాంటి వేవ్స్ ఉంటాయి? బీటా వేవ్స్, ఐ బీటా వేవ్స్, లో బీటా వేవ్స్, ఆల్ఫా వేవ్స్, తీటా వేవ్స్, గామా వేవ్స్, ఫైనల్ డెల్టా వేవ్స్. డెల్టా వేవ్స్ అంటే పూర్తి ఇంకా ఎట్లా ఉంటుంది అంటే తురియం, అంటే మనకి ఏముండదు, నిశ్శబ్దం. సో డ్రీమ్లెస్ స్లీప్, డ్రీమ్లెస్ సౌండ్లెస్ స్లీప్ అనుకోండి. ఆ స్థితిలో మనం డెల్టాలో ఉంటాం పోయి. మామూలుగా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఎక్కడున్నాను నేను? హై బీటా, లో బీటా. మహా అంటే లో బీటాకి వస్తాను, లేదంటే హై బీటాలో ఉంటాను నేను. నా వేవ్స్, బ్రెయిన్ వేవ్స్. సో ఈ వేవ్స్ అంటే ఏంటివి? అవి ఎలక్ట్రిక్ కరెంట్సే కదా. కాబట్టి మన దేహం మొత్తము ఈ విద్యుత్ తరంగాల మయము అన్నప్పుడు, మన దేహమే విద్యుత్ తరంగాల మయం అయినప్పుడు, మరి కరెంట్ అనేది ఎంత అవసరం? ప్రతి అవయవానికి అవసరం. ప్రతి అవయవంలో కరెంటు కరెక్ట్గా ఫ్లో అయిందంటే మీరు ఆరోగ్యవంతులు. అర్థం చేసుకోండి, మీ యొక్క ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. సో ఈ పాయింట్ అర్థమైతే మీకు, ఇక నేను చెప్పబోయేది ఏంటంటే, ఇక్కడ ఏజ్డ్ యూరిన్ వచ్చేసి మనకు నెగిటివ్ అయాన్స్ను అత్యధికంగా సప్లై చేస్తుంది. కాబట్టి ఆ నెగిటివ్ అయాన్స్ మనలో వస్తే ఏమవుతుంది? ప్రతి బ్లడ్ లోపల నెగిటివ్ అయాన్స్ చేరుకున్నప్పుడు ఆ నెగిటివ్ అయాన్స్ ప్రతి అవయవానికి పోతాయి. అప్పుడు ఆ నెగిటివ్ అయాన్స్ ఎక్కువైనప్పుడు, కరెంట్ బ్రహ్మాండం ఫ్లో అయినప్పుడు మీకు అనారోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా అనారోగ్యం ఛాన్సే లేదు. ఇంత అద్భుతమైన విషయాన్ని మనం ఎందుకు మర్చిపోతున్నాం, లేదా ఎందుకు దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం, మనం తెలుసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు నేను ఈరోజు ఉదాహరణకి ఆహారం అంటే ఇప్పుడు ఒక ఫ్రూట్ తీసుకున్న తర్వాత ఈ ఒక అర్ధగంట ముందు ఒక గ్లాసు యూరిన్ తాగా, అంతే, అంతటితో అయిపోతుంది. ఇంకేముండదు. మీ ఆహారం అంతే చాలు. నైట్కి అంతే కావాల్సింది, వెజిటబుల్స్ మీకు ఏదైతే అది, దాంతోపాటు ఒక గ్లాసు యూరిన్, ఫినిష్. అక్కడికి యువర్ డన్ విత్ యువర్ సప్పర్ ఆర్ డిన్నర్, అంతే. ఇక పొద్దున మధ్యాహ్నంలో మీకు ఇష్టమైన ఫుడ్ మీరు ఎంత కావాలో తినండి, నో ప్రాబ్లం.
ఎలా ఉంటుందంటే మీరు యూరిన్ యూరిన్ అంటే ఈ యొక్క యూరిన్ థెరపీ చేసే వాళ్ళకి, శివము చికిత్స చేసుకునే వాళ్ళకి స్టమక్లో ఒక్క ఇంత ప్రాబ్లం కూడా రాదు. గ్యాసు, యాసిడిక్, మీ మీ యొక్క పూర్తి మీ లైఫ్ లాంగ్ అది మీకు కనపడదు అసలు, అది ఏదో తెలియదు మీకు అసలు. అట్లా ఉంటుంది, అంత క్లీన్గా పొట్ట క్లీన్ అవుతుంది పొద్దున్నే. ఇవన్నీ ఎన్నో ఫలితాలు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు. మీరు తెలుసుకోవాలి, మీరు అనుభవించాలి ఇవన్నీ కూడా. ఓకే, రైట్. సో సో యూజ్డ్ ఈ ఏజ్డ్ యూరిన్ వచ్చేసి మనకు అత్యధికమైనటువంటి ఎలక్ట్రాన్స్ అందిస్తుంది, నెగిటివ్ అయాన్స్. ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్ అయాన్స్ అంటాము. సో అవి అందిస్తుంది కాబట్టి మనలో మనకు కావాల్సినంత ఎనర్జీ కానీ, అంటే ఆ బ్లిస్ కానీ, మనకు ఆ జాయ్, ఆనందం అన్నీ మనకు లభిస్తాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఏజ్డ్ని తయారు చేసుకున్నటువంటిది నేను 5 స్టెప్స్లో చెప్తాను. అదే ఈరోజు కాన్సెప్ట్ మెయిన్గా ఎలా తయారు చేసుకోవాలనేది. దయచేసి అందరూ విని దీన్ని పాటించండి, దీన్ని తయారు చేసుకొని మీరు మొదలు పెట్టండి. ఓకే, నంబర్ 1 ఫస్ట్ స్టెప్, మీరు యూరిన్ను తీస్తారు. అంటే ఏ టైం, ఏ డేలో ఏ టైం అయినా పర్వాలేదు, బయటకు వచ్చేటువంటి యూరిన్ మనలోంచి వచ్చే జలము, ఆ జలం ఏదైతే వస్తుందో సహజంగా ఈ డేలో ఎప్పుడు వచ్చినా కానీ పర్వాలేదు, దాన్ని గ్లాసులో పట్టుకోమని చెప్పాను నేను. అంటే గ్లాస్ బాటిల్ పట్టుకోమని చెప్పాను. పట్టుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి, చెప్పినట్టుగా ఆ యొక్క గ్లాసులో బంధించేటప్పుడు ఆ మూత గట్టిగా పెట్టక్కర్లేదు, జస్ట్ అట్లా పెట్టేసి పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. అంటే ఆ రోజు వచ్చిన మూత్రం అనుకోండి, అది నిండేంత వరకు, మళ్ళీ రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు. అంటే మనకు ఒకే రోజు నిండదు కదా. సో ఓ రోజు మనకు తాగాల్సినటువంటి పొద్దున్న తాగే వాళ్ళకి పొద్దున్న ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు తాగినప్పుడు మిగతా మధ్యలో వచ్చే మూత్రం ఆరాంగా పట్టి పెట్టుకోవచ్చు ఇంట్లో ఉండేవాళ్ళు. ఇంట్లో లేని వాళ్ళకి ఏం చేయలేము, మామూలుగా తాగడం ఒకటే అవుతుంది. కా మధ్యలో వచ్చే యూరిన్ మొత్తాన్ని అలా పట్టుకొని పెట్టుకోవాలి. అది స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడే చెప్పాను కదా, ఆ మూత అనేది పెట్టడం పెట్టడం గురించి స్టెప్ నెంబర్ 2లో చెప్తున్నాను. మూతను పూర్తిగా క్లోజ్ చేసి పెట్టకూడదు, కొద్దిగా లైట్ పెట్టాలి, లేదంటే పూర్తి ఓపెన్ కూడా పెట్టచ్చు. పూర్తి ఓపెన్గా పెడితే ఇంకా ఫాస్ట్గా అది ఏజ్ యొక్క యూరిన్ యొక్క ఏజ్ ఫాస్ట్గా ఉంటుంది అనేది కూడా చెప్తారు. అంటే అదొక ఆ సూత్రంలో మీరు ఫుల్ ఓపెన్గా పెడితే ఇంకా ఫాస్ట్గా ఏజ్ అవుతుంది ఆ యూరిన్. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది స్టెప్ నెంబర్ 2. అట్లా చేశాక 4 రోజులు వెయిట్ చేయండి, దాన్ని తీసి పక్కన పెట్టేయండి. తీసి పక్కన పెడితే మూడో స్టెప్లో చెప్తున్నా, 4 రోజులు వెయిట్ చేస్తే, ఓకే, మీ యొక్క యూరిన్ ఒకవేళ అసిడిక్గా ఉండింటే కూడా, మీరు ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుంటానో, మీరు తినే ఆహారం సరిగా లేకపోతేనో ఏదో ఉంటుంది కదా, ఆ యూరిన్ కూడా ఏమవుతుంది అంటే ఆల్కలైన్ అయిపోతుంది. చూడండి, అది ఆల్కలైన్ అయిపోతుంది. ఎంత పొటెన్షియల్ తయారవుతుంది అంటే అది పవర్ఫుల్గా తయారవుతుంది. ఓకే, సో మీకు సమయము, ఓపిక, పట్టుదల ఉంటే ఇంకొద్దిగా వెయిట్ చేస్తే, 1 నుంచి 3 వారాలు వెయిట్ చేస్తే ఇంకా పవర్ఫుల్గా తయారవుతుంది అది. అర్థమైందా? ఇంకా పవర్ఫుల్గా తయారవుతుంది. కాబట్టి ఇది మూడో స్టెప్, గుర్తుపెట్టుకోండి. తర్వాత 4గో స్టెప్లో ఏం చేయాలి అంటే, ఒక 1 నుంచి 3 వారాలు పెట్టినటువంటి యూరిన్ అనుకుందాం, దాన్ని తీసుకొని దాన్ని ఏం చేయాలంటే కలెక్ట్ చేసుకొని ఒక కప్పులో, అంటే ఒక చిన్న గ్లాస్లో వేసుకొని ఎలా తాగాలంటే, మనం చాలామంది టీ కాఫీ తాగుతారు చూడండి, అలాగా చిన్నగా ఒక్కొక్క అంటే సిప్ బై సిప్ అంటాం, గుటిగా గుటిగా మనం తాగాల్సి వస్తుంది. అంటే ఒకేసారి తాగడానికి పోవద్దు. ఓకే, అది తాగలేం కూడా. ఓకే, సో ఆల్కలైన్ వాటర్ ఎలా ఉంటుందో అట్లా అనమాట, దాన్ని అంత ఈజీగా ఒకేసారి తాగేటువంటిది కాదు. సో నీట్గా కూర్చొని దాన్ని ఆ విధంగా తాగితే దాని టేస్టు, దాని యొక్క అంటే దాని యొక్క టేస్ట్ కానీ, దాని యొక్క పవర్ కానీ మనకు తెలుస్తుంది. మనం అంటే అనుభవిస్తూ దాన్ని తాగడం వలన చాలా బాగుంటుంది. అంటే అప్పుడు ఏమవుతుందంటే, అది తాగేటప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తే మీ యొక్క బ్రెత్ బాగా స్లో అయిపోతుంది, బాగా స్లో అయిపోతుంది. మీలో శక్తి, ఒక చెప్పాలంటే ఇంకా ఇది అల్టిమేట్ ఎనర్జీ డ్రింక్ అని చెప్పాలి. అల్టిమేట్ ఎనర్జీ డ్రింక్ అని చెప్పుకోవచ్చు. సో ఆ ఉన్న పలంగా మీలో ఇప్పుడు వినిపిస్తుందా వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ ఈజ్ ఆడిబుల్? ఎస్ సార్, ఇప్పుడు వినిపిస్తుంది. రైట్.
సో మిత్రులారా, సో నేను చెప్తుంది ఫోర్త్ స్టెప్లో ఏంటంటే, మీకంటే ఒక సిప్ బై సిప్ తాగాలి, హాయిగా కూర్చొని మనం దాని మీద ఫోకస్ పెట్టి తాగుతూ వెళ్ళాలి. అది కూర్చొని హాయిగా సిప్ బై సిప్ తాగాలి. సో అప్పుడు దాని టేస్ట్ కానీ అన్ని తెలుస్తాయి. తర్వాత బ్రెత్ కూడా బాగా స్లో అవుతుంది. మనలో ఎనర్జీ కూడా అమాంతంగా పెరిగిపోతుంది. ఒక అల్టిమేట్ ఎనర్జీ డ్రింక్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది 4వ స్టెప్. ఓకే, ఇంతే. సో అది పొద్దున్న గ్లాసు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు. ఓకే, అది పూర్తి అయిపోయి ఉంటుంది. మీరు దాన్ని కొలిస్తే కూడా దాని యొక్క పిహెచ్ వాల్యూ మీకు తెలుస్తుంది. ఎంత ఉంటుందో తెలుసా? పిహెచ్ వాల్యూ 9కి పోయి ఉంటుంది అది. మీరు ఒక పని చేయండి, అమెజాన్కు ఎక్కడైనా దాంట్లో ఒక పిహెచ్ మీటర్ అని దొరుకుతుంది. పిహెచ్ మీటర్ అంటే వాళ్ళు ఇస్తారు. సో ఆ పిహెచ్ మీటర్ని తీసుకొని మీరు కొలిచి చూడండి. మొదటి రోజు చూడండి. ఆ యొక్క దాన్ని వాటర్ అంటే బాటిల్లో పెట్టి ఉంటారు కదా, ఫస్ట్ రోజు పట్టుకున్న రోజు చూడండి. తర్వాత ఒక 3 రోజుల తర్వాత చూడండి, 4 రోజుల తర్వాత, 1 వీక్ తర్వాత చూస్తూ పోతే అది రోజుకు దాని పిహెచ్ వాల్యూ అమాంతం పెరుగుతూ పోతుంది. 9 వరకు పోతుంది. చూసారా? 9కి వెళ్తుంది అది పిహెచ్ వాల్యూ. 9కి వెళ్ళిందంటే అద్భుతమేం కాదు. అంటే ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ఆల్కలైన్ డ్రింక్. అందుకే చెప్పాను, ది మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ డ్రింక్ అని చెప్పాను. అల్టిమేట్ ఎనర్జీ డ్రింక్ అని చెప్పొచ్చు అది. సో ఆ విధంగా పనిచేస్తుంది అనమాట. సో 5th స్టెప్లో చెప్తాను. ఎవరైనా ఇది తాగలేము అని అనుకున్నాను అనుకోండి, ఇది తాగలేము, ఇది చాలా స్ట్రాంగ్ ఉందేమో, నాకు అలవాట్లేదు, ఓకే డన్. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని తీసుకొని తీసుకొని ఆల్టర్నేటివ్ ఏం చేయాలి, మన స్కిన్ బాగా పట్టించుకోవాలి. అంటే మన దేహంలో ప్రతి భాగానికి కూడా బాగా మసాజ్ చేసుకోవాలి. ఓకే, మసాజ్ చేసుకుంటే మొత్తం అంత బాడీ అంతా నీట్గా మసాజ్ చేస్తే మీ స్కిన్ ఎక్కడ బ్లాక్గా ఉందా అది వెళ్ళిపోతుంది, డాట్స్ ఉన్నాయా వెళ్ళిపోతుంది, స్కిన్ బ్రహ్మాండంగా తయారవుతుంది. తర్వాత ఎక్కడెక్కడైతే స్కిన్ ఏజ్ అయితే వస్తుంటుందో చూడండి, హైడ్రేట్ చేస్తుంది, హైడ్రేషన్ ఇస్తుంది బాగా, ఒక మాయిశ్చరైజ్ లాగా పనిచేస్తుంది. తర్వాత ఎక్కడెక్కడైతే ఏజ్ అవుతూ వచ్చి కొన్ని రింకల్స్ ఫోల్డింగ్స్ వస్తాయి చర్మంలో, అవి కూడా వెళ్ళిపోతాయి. సో అంత అద్భుతంగా మీకే తెలుస్తుంది అది. ఆ యొక్క డిఫరెన్స్ మీకు తెలుస్తూ వస్తుంది. ఇక ఏమన్నా గాయాలు ఉన్నాయా, సో మనకు అంటే దేహంలో ఎక్కడైనా గాయాలైనాయా, సో ఎక్కడన్నా అనవసరంగా కొన్ని ఉంటాయి కదా, పెరిగింటుంది అక్కడక్కడ దేహం మీద పింపుల్స్ అని అవన్నీ ఉంటాయి కదా, అలాంటివి కానీ చిన్నగా ఇది మనం ఎప్పుడైతే రబ్ చేసుకుంటూ, అంటే ప్రతిరోజు ఈ ఏజ్డ్ యూరిన్నే వాడాలి. ఏజ్డ్ యూరిన్నే ఈ విధంగా మనము దేహానికి మసాజ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇది సో 5వ స్టెప్లో ఎందుకు చెప్తున్నా అంటే, 4వ స్టెప్ చేయలేటువంటి వాళ్ళు అది చేసి ఇది చేస్తామంటే 2 చేయండి. 4వ స్టెప్లో నేను చెప్పింది ఏం చెప్పానంటే, మీరు ఓవరాల్గా డ్రింక్ చేయాలి, అంటే తాగాలి అని చెప్పాను. అది కాదు మా వల్ల కావట్లేదు అని అనుకుంటే నేను కమ్ టు ద 5th స్టెప్. అక్కడ మీరేం చేయాలి, మీ దేహానికి బాగా పట్టించుకోవాలి, పూర్తి మసాజ్ చేసుకోవాలి. తల నుంచి అంటే నఖశిఖ అని చెప్తాం కదా, తల నుంచి కింద పాదాలు గోరు వరకు మొత్తం నీట్గా రబ్ చేసుకోవాలి. వదిలేయాలి ఒక అర్ధ గంట 3/4 గంట వదిలేసి ఆ తర్వాత స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా సోప్ వాడకూడదు. మీరు వాడవలసింది ఏంటి, సోప్ కాదు, పౌడర్. ఓకే, పిండిని ఉంటుంది కదా మామూలుగా, ఈ శనక్కాయల పిండి కానీ అట్లాంటి పిండి మాత్రం రోజు రాసుకొని హాయిగా తర్వాత మనం మామూలు నీళ్ళతో స్నానం చేస్తే చాలు. సాధ్యమైనంత వరకు చల్ల నీళ్ళతో స్నానం చేయడం అలవాటు చేసుకోండి. అర్థమైందా? వేడి నీళ్ళు కాదు, పూర్తి వేడి వద్దు, పూర్తి చల్లగా మేము పోసుకోలేమని అనిపిస్తే జస్ట్ గోరువెచ్చగా పోతూ తగ్గించండి, పర్వాలేదు, పోతూ తగ్గించండి. ఓకే, ఏమవుతుందంటే చల్లనీళ్ళు స్నానం చేస్తే దాని ఫలితాలు అద్భుతం మరి. సో అట్లా ప్రతిదీ కూడా ఈ నేచర్లో అన్నీ అద్భుతాలే. ఓకే, మనమే అద్భుతాన్ని చూడలేనటువంటి పరిస్థితి తయారైపోయాం. మన చుట్టూ ప్రతిదీ అద్భుతమే జరుగుతుంది, అద్భుతమే, మన దేహం కూడా అద్భుతమే. అయితే నేను అద్భుతం కాదు, నేను వేస్ట్, నేను ఇట్లా, నేను అట్లా, నా శరీరం ఇట్లా ఉంది, నేను చూడడానికి ఇలా ఉన్నా, మనం అనుకోవడం తప్ప. మనం అనుకోవడమే ఒక అదొక అంటే చాలా విహీనంగా అనుకుంటాము. చెప్పాలంటే మన దేహం అనేది అంత అద్భుతమైనటువంటి ఒక ఇంటెలిజెంట్ మెషిన్ అది. దాంట్లో లేనటువంటి ఏమి లేవు, అన్నీ ఉన్నాయి లోపల. సో భగవంతుడు అంటే సృష్టికర్త ఆ విధంగా తయారు చేశాడు మనల్ని. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క ఏజ్ డ్యూరిన్ను ఇలా తయారు చేసుకోవాలని మీకు మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి దీంట్లో ఏముంటాయంటే ఆల్కలైన్, ఆక్సిజన్, తర్వాత
ఇంకేంటి ఐ నెగిటివ్ అయాన్స్ అద్భుతంగా ఉంటాయి. సో దీని ద్వారా మన దేహంలో అత్యధికమైన కరెంటు ఫ్లో అవుతుంటుంది. దీనివల్ల మనకు ఎక్కడే కానీ రోగానికి తావు ఇయ్యదు. గుర్తుపెట్టుకోండి, హెల్త్ ఈజ్ వెల్త్. కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి దీన్ని మనం అంటే ఈ యొక్క ఏదైతే ఏజ్డ్ని మనం చెప్పుకున్నాం ఇంతవరకు, దీన్ని తయారు చేసే విధానం చెప్పుకున్నాం. మీరు పాటించండి, ఈ 3 లాభాలు ఉంటాయి. ఇంకా దీని గురించి నెక్స్ట్ ఇంకొక సెషన్గా నేను చెప్తాను. అప్పుడు ఈ ఆల్కలైన్ గురించి డీటెయిల్డ్గా, ఆక్సిజన్ గురించి ఇంకా డీటెయిల్డ్గా, తర్వాత ఈ యొక్క హై నెగిటివ్ అయాన్స్ దాని గురించి కూడా డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. సో ఎందుకు ఈ యొక్క ఏజ్డ్ యూరిన్ ఇంకా అంటే ఇప్పటికే మనకు అర్థమైంది, బట్ ఇంకా లోతుగా తెలుసుకోవడానికి నెక్స్ట్ క్లాస్లో మనం ప్రయత్నం చేస్తాం. ఓకే, సో అది తెలుసుకొని ఈ ఏజ్డ్ గురించి మనం అన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. సో లాస్ట్లో ఈ ఏజ్డ్ యూరిన్ను ఇంకా ఏ విధంగా తీసుకోవచ్చు, ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు అంటే, ఉదాహరణకి ఓరల్గా తీసుకోవచ్చు, ఎనిమా చేసుకోవచ్చు, ముక్కు ద్వారా తీసుకోవచ్చు, అంటే మామూలుగా తాగేది, ముక్కు ద్వారా తాగేది. ಮತ್ತೆ తర్వాత మన ఆనస్ నుంచి అంటే అక్కడ రెక్టం నుంచి ఎనిమా ద్వారా తీసుకోవచ్చు మనం. ఓకే, ఎనిమా ద్వారా తీసుకోవచ్చు, కళ్ళ ద్వారా తీసుకోవచ్చు, కళ్ళలో వేసుకుంటాం కదా, తర్వాత చెవుల్లో వేసుకుంటాము, చెవుల ద్వారా తీసుకోవచ్చు. ఇలాగా తర్వాత పూర్తి మసాజ్ చేసుకుంటాము, రకరకాలుగా. ఓకే, ఏజ్డ్ యూరిన్నే ఇన్ని రకాలుగా తీసుకోవచ్చు అని చెప్తున్నాం. ఇన్ని రకాలుగా తీసుకోవడం వల్ల ఏ విధంగా తీసుకుంటే ఎలాంటి మెడిసిన్గా పనిచేస్తుంది, ఎంత పవర్ఫుల్ ఇది, ఇవన్నీ విషయాలు మనం నెక్స్ట్ క్లాస్లో మనం చర్చించుకోవడం జరుగుతుంది. ఓకే, సో రైట్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ సార్. యూరిన్ థెరపీ గురించి అలాగే ఏజ్డ్ యూరిన్ థెరపీ గురించి క్లాస్లో మనం తెలుసుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా వివరించారు. యూరిన్ థెరపీ గురించి మనం ముందు సెషన్స్లో మీ ద్వారా కానీ లేకపోతే యోగశ్రీ రాయుడు సార్ గారి ద్వారా కానీ చెప్పడం జరిగిందనమాట. అద్భుతమైన ఫలితాలు మధ్యలో క్లాస్లో కూడా దాని గురించి వివరించడం, ఆ వీడియోస్ పెట్టడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు ఏజ్డ్ యూరిన్ అంటే ఏంటా అని కూడా ఒక సందేహం ఉండేది. ఓకే, అది నిల్వ పెట్టిన యూరిన్ మనం వాడడము అనేది ఏజ్డ్ యూరిన్ థెరపీ అనేది. దాని నుంచి కూడా ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అంటే అది దాంట్లో అలా చేయడం ద్వారా వాసన ఏమి ఉండదా సార్? మామూలుగా అయితే వాసన లేకుండా మీరు ముందు చెప్పినారు, గంధం పొడి అలా వేస్తే మనకు సరిపోతుంది. వాసన ఉండదు, వెళ్ళిపోద్ది. ఓకే, వాసన వెళ్ళిపోద్ది. ఏజ్డ్ యూరిన్ అయ్యే కొద్దీ ఆల్కలైన్గా తయారవుతూ వస్తుంది. అది ఎస్ సార్. అసిడిక్ కూడా ఆల్కలైన్ తయారవుతూ వస్తుంది కాబట్టి ఆ వాసన కూడా వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, కోటిలింగాచారి సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. నమస్తే మేడం. ఇప్పుడు ఈ మన వచ్చే ద్రవము ఏ పాత్రలోనైనా నిల్వ చేసుకోవచ్చారా? స్టీల్ కానీ గాజు పాత్రలలో కానీ? గాజు దాంట్లో తీసుకోండి, లేదంటే మన్ను పాత్ర, మట్టి పాత్రలో నిల్వ చేసుకొని మట్టి పాత్ర ఇంకా చాలా మంచిది. మట్టి పాత్ర చాలా మంచిది. అదే డౌట్ సార్. ఇప్పుడు ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. ఇంకా మాస్టర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, పాత వారు ఉండొచ్చు. దీని గురించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. యూరిన్ థెరపీ అయితే పాత వాళ్ళందరూ దాని గురించి వినడం జరిగింది. కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఇప్పుడే వినింటారు కదా. మీకు ఏమైనా సందేహాలు ఉన్నా అడిగి తెలుసుకోండి. అంటే వినడమే జరిగింది కానీ ఆచరించడం జరగలే, అదే ప్రాబ్లం. వినడం జరిగింది కానీ ఆచరించాలి అంటే స్కిన్ కు యూజ్ చేసినాం కానీ కడుపులోకి తీసుకోలేదు సార్. స్కిన్ కి అయితే బాగా ఎఫెక్ట్ అయింది. పాత వాళ్ళు కూడా ఇక్కడ వినడం జరిగింది కానీ ఎవరు సరిగా ఆచరించలేదు, అర్థమైంది నాకు. కన్నడాలు అంటూ సూపర్గా చాలా ఎక్కువగానే చేశారు. అంటే అంతా మాస్టర్స్, లేడీస్, జెంట్స్ అందరూ కూడా అద్భుతంగా ఉపయోగిస్తున్నారు కన్నడలో. ఇంకా పోతే హిందీలో చెక్ చేయాలి ఒకసారి, మళ్ళీ రేపు ఎల్లుండో క్లాస్ ఉన్నప్పుడు చేస్తాను. సో అది ఎలా ఉంది చూడాలి. సో అయితే అక్కడ కూడా క్లాసెస్ జరిగాయి అక్కడ కూడా. ఓకే, ప్రతి చోట క్లాసెస్ మనం సమగ్ర జీవనశైలిలో భాగంగా ఇవి తప్పకుండా చెప్పాం. ఎస్ సార్. ఇవన్నీ కూడా చెప్తూ వచ్చాం.
షూర్ సార్. ఓకే, సో పాటిస్తే దాని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. సో ఇప్పుడు ఈరోజు ఎవరైనా కొత్త వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఒకటోది. సో తర్వాత పాత వాళ్ళు ఎవరైనా అనుభవాలు ఉంటే మళ్ళీ ఒకసారి షేర్ చేసుకోండి. రాఘవయ్య గారు చెప్పండి, మీ అనుభవం చెప్పండి ఒకసారి. నమస్తే మాస్టర్. నేను ఇది ఉపయోగిస్తున్నాను, చాలా అద్భుతంగా ఉంది సార్. అదే విధంగా ఇది నేను తీసుకున్నప్పుడు ఆహారం అనేది ఎక్కువ తీసుకోవాలనేది అనిపించట్లేదు. ఏదైనా టిఫిన్ స్కిప్ చేయడం కానీ, భోజనం కానీ కొంచెం లేటుగా తీసుకున్నప్పుడు నైట్ అయితే పూర్తిగా చేసేసాను భోజనం. రోజుకి ఒక పూటే భోజనం చేస్తాను. అదే విధంగా యూరిన్ తో బాడీకి మసాజ్ చేయడం కానీ, ఏదైనా గాయమైన చోట వేయడం కూడా అది నయం అవుతున్నది. ఆ కాళ్ళ మీద పోసినప్పుడు కానీ, పెయిన్స్ ఉన్నప్పుడు కానీ వాటికి కూడా ఉపయోగిస్తున్నాను. అవి కూడా క్లియర్ అవుతున్నాయి. కాళ్ళు పగుళ్ళకి కానీ అట్లాంటి వాటికి వాటి నుంచి కూడా రిలీఫ్ వస్తుంది సార్. ఈ రోజు రాత్రి చాలా అద్భుతంగా ఉంది సార్. దీని జీవితంలో వదిలేదే లేదు. కనుబురంత వరకు దీన్ని ఉపయోగిస్తూనే ఉంటాం. దీని ఎట్లా అంటే ఇంకోటి, ఏజ్ డ్యూరిన్ తయారు చేసి బాటిల్గా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి ఒక 15-20 ఇయర్స్గా చేసుకుంటే వెళ్ళండి. అది ఎలా ఉంటుందంటే దాంట్లో చెప్పాను కదా, నెగిటివ్ అయాన్స్ అత్యధికంగా పెరుగుతాయి, ఆల్కలైన్ అయిపోతుంది. ఆక్సిజన్ కూడా ఎక్కువగా మన దేహంలో తాగిన వెంటనే మన దేహంలో బ్లడ్లో ఫ్లో అయ్యేటువంటి ఆక్సిజన్ ప్రతి అవయవానికి అద్భుతంగా చేరుతుంది. ఆరోగ్యం ఆటోమేటిక్ తనంతదే, అన్ని రోగాలు వెళ్ళిపోతాయి. ఓకే, ఈ విధంగా చూస్తూ పోతే ఇంకా ఏం చెప్తారంటే స్టెమ్ సెల్స్ వస్తాయని చెప్తారు. స్టెమ్ సెల్స్, దీంట్లో స్టెమ్ సెల్స్ డెవలప్ అవుతాయంట ఏజ్ డ్యూరింగ్లో ఎస్పెషల్లీ. ఓకే, ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో ఇది ఎలాంటిదంటే స్కిన్ అంటే మనకి ఒక ఉదాహరణకి మన చర్మం మీద ఎలాంటి వ్యాధులున్నా సోరియాసిస్తో సహా అద్భుతంగా పరిహరించేది ఇది ఒక్కటే, ఇక ఏది లేదు భూమి మీద. ఇంకోటి, మీకు ఫ్యూచర్లో ఇట్లా ఎవరైతే స్టోర్ చేసుకుంటూ పోతారో మీ దగ్గర ఖచ్చితంగా మహాధర్ ఫౌండేషన్ మీ యొక్క మూత్రాన్ని కొంటుంది ఖచ్చితంగా. అతి తొందరలో ఆ అవకాశం కూడా వస్తుందని చెప్తున్నాం, మీకు అర్థం చేసుకోండి. అర్థమైందా? సో అందుకోసము ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేసి మీరు ఎంత వాడుకుంటారో వాడుకోండి. మిగతాది నీట్గా అంటే మీరు తినే ఆహారంలో నీరు ఇది కొద్దిగా మీరు గమనించుకోవాలి. నేను అందుకే ప్రోటోకాల్ ఈరోజు పంపించింది కూడా తెలుగు కూడా పెట్టాను, దయచేసి చూడండి. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది, తెలుగు చూడండి మెయిన్గా. సో సార్. ఎందుకు పెట్టానంటే ఈ రోజు నుంచైనా మీరు ఈ విధంగా స్టార్ట్ చేసి నెక్స్ట్ క్లాస్కి మళ్ళీ మనం వచ్చే లోపల ఎంతమంది పాటిస్తున్నారు, ఎంత మీరు వాడుకుంటారో, ఎంత మీరు స్టోర్ చేస్తారు, అది ఇంపార్టెంట్. స్టోర్ చేసుకోవడానికి సాధ్యమైనంత వరకు ఈ లిక్కరు ఇవి తాగుతారు కదా, ఈ బీరు ఇట్లాంటి తాగేవాళ్ళు, ఆ బాటిల్ దొరుకుతాయి ఫ్రీగా. బాగా ఊరికే పడేస్తూ ఉంటారు కదా, పడేసేసరి మనం తీసుకొని ఏం చేస్తామంటే నీట్గా దాన్ని శుభ్రం చేసుకొని దీనికి వాడుకుంటాం అంతే. నీట్గా స్టోర్ చేసుకో, ఎంత కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున సాయంత్రము 2 గ్లాసులు మనం తాగామంటే చాలు మనకి. సో మధ్యలో వచ్చేదంతా స్టోర్ అంతే. ఆ స్టోర్ చేసింది కూడా మనం కూడా ఆ, ఈ ప్రోటోకాల్ ప్రకారంగా పొద్దున్నే స్నానం చేసే ముందు మసాజ్ చేసుకోవాలి కాబట్టి కొంత ఉపయోగించుకుంటాము. మిగతాదంతా అలానే స్టోర్గా ఉంటుంది. ఓకే, అలానే స్టోర్గా ఉండిపోద్ది. సో ఉండిపోయినప్పుడు అది పోతూ 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 ఏజ్ పెరుగుతూ పోతుంది. అది ఇప్పుడు మన దగ్గర కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర 15-20 సంవత్సరాల మూత్రం ఉంది ఇప్పుడు. బాటిల్ పెట్టారు, అది మీరు తీసుకొని పోయి చర్మానికి మీరు ఏమైనా అంటించుకున్నారంటే అది ఎట్లా ఉంటుందంటే అంత అంత అద్భుతంగా ఉంటుంది. ఇక దానికి మించిన మెడిసిన్ లేదు ఈ ప్రపంచంలో అని చెప్తారు. వేస్ట్, వాళ్ళు ఎంత చదివి ఉండొచ్చు కానీ వాయిస్ వస్తుందా? వాయిస్ వస్తుందా? ఇప్పుడు వస్తుంది సార్. మధ్యలో బ్రేక్ అయింది సార్, ఇప్పుడు వస్తుంది. రైట్, ఓకే. సో Yes, sir, yes, sir, ఇప్పుడు వస్తుంది. నేనేం చెప్తున్నా అంటే సో ఎలాంటి మెడిసిన్ అక్కర్లేదు, ఎలాంటి ఆయింట్మెంట్ అక్కర్లేదు, సన్ స్క్రీములు, ఫేస్ క్రీములు ఏవో మనం ఖర్చులు పెడుతుంటాం కదా, అన్నిటికీ రీప్లేస్మెంట్ ఇది. మీరు కావాలంటే చేసి చూడండి. నేను మొన్న కూడా ఒకటి పంపించాను, ఒక హీరోయిన్ కూడా చెప్తూ వచ్చింది చూడండి, ఒక హీరోయిన్, అది కూడా మీరు వీడియోస్ చూసి ఉండొచ్చు. సో ఇన్ని చూసినా కానీ మనలో మోటివేషన్ లేదంటే మనం ఏం చేయాలి ఇంకా?
ఇంకెవరో చెప్పాలి మీకు సబ్జెక్ట్ ఎవరు చెప్పాలి, ఇక ఎవరు చేయాలి అని నాకు అర్థం కావట్లే. ఓకే, ఇది అంత పురాతనటువంటి ఒక శాస్త్రం చెప్పింది మనకి, అర్థమైందా? దాన్ని ఫారినర్ చూడండి ఎంత అద్భుతంగా వాళ్ళు రీసెర్చ్ చేసి రకరకాల పాయింట్స్ వాళ్ళు రైజ్ చేసి దాన్ని రీసెర్చ్ చేసి, ఇదంతా కూడా శాస్త్రీయంగా రీసెర్చ్ చేసిందే. ఇప్పుడు పురాణాలు ఏం చెప్పారంటే ఇన్ని చెప్పలా. ఏది ఆల్కలైన్ ఆల్కలైన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, ఐ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, నెగిటివ్ ఆన్స్ ఎవరు చెప్పలా, అవన్నీ ఎవరు చెప్పలా ఆ పురాణాల్లో. దాంట్లో ఏం చెప్పారు, ఇది శక్తివంతమైనటువంటి జలము, అమృలి అమృతము, దీన్ని వాడండి, ఇట్లా వాడండి అని చెప్పారు అంతే. దాన్ని ఇప్పుడు మోడర్న్ సైన్స్ అది ఫారినర్స్ ఏం చేశారంటే ఆ బుక్లను తీసుకొని దాన్ని రీసెర్చ్ చేసి లోపల ఏముందని మొత్తం దాన్ని రీసెర్చ్ చేసి దాన్ని బయట తీసుకొచ్చారు మనకు. అందుకే సైన్సు స్పిరిచువాలిటీ, మన ఆధ్యాత్మికత సైన్స్ రెండు కలుపుకున్నప్పుడు ఇంకా అద్భుతంగా తయారవుతుంది. సైన్స్ తప్పని చెప్పట్లా, సైన్స్ లోపల ఏముందో చూడడమే సైన్స్ అంటే. సైన్స్ ఈజ్ నథింగ్ బట్ టు సీ వాట్ ఈస్ దేర్ ఇన్ సైడ్. లోపల ఏముందో చూసి చెప్పేది సైన్స్. ఆల్రెడీ ఉన్నది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అలానే ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు కాదు, ఈ విశ్వం నడిచినంత వరకు అలానే ఉంటుంది. దాంట్లో మనం పర్టికులర్గా ఎవరో చేసే అవసరం లే, అది ఆల్రెడీ ఉంది. ఉన్నదాన్ని ఏముంది అని చెప్పేది శాస్త్రం, అదే సైన్స్. కాబట్టి మిత్రులారా, దీన్ని దయచేసి దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా నెక్స్ట్ దీన్ని ఏ విధంగా వాడుకుంటారు, ఏ విధంగా మీరు ముందుకెళ్తారనేది ఈ ప్రోటోకాల్ తీసుకొని ముందుకు వెళ్ళండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకెక్కువగా కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ సార్ ఏజ్డ్ యూరిన్ స్టోరేజ్ కి కోకోనట్ ఆయిల్ లేకపోతే మామూలుగా రోజువారీకి కూడా కోకోనట్ ఆయిల్ ఇంతవరకు మనము మామూలుగా తీసుకుంటూ ఉంటాము. కోకోనట్ ఆయిల్ అనేది వాడింటాం కదా. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ అనేది కంపల్సరీనా సార్? అది ఎలాగా? అంటే ఇప్పుడు ఇంతవరకు ముందు కోకోనట్ ఆయిల్ చెప్పినట్టు మనం వాడుతూ అలా ఉన్నాము. కాదు. ఈ ఏజ్డ్ నుండి ఇంకోటి ఏదైనా తీసుకోండి, ఆ యొక్క కోకోనట్ ఆయిల్ తీసుకుంటే మీకు ఇంకా అద్భుతమైన ఫలితాలు. అర్థమైందా? అంటే ఏజ్డ్ తీసుకోండి, నార్మల్ ఏదైనా తీసుకోండి, మొదట్లో ఒక 2 స్పూన్లు ఏజ్డ్ అనేటువంటిది, సారీ, కోకోనట్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్ మనం ఓరల్గా తాగి, తర్వాత మన యూరిన్ కన్జంప్షన్ అంటే ఒక గ్లాసు మూత్రాన్ని సేవించడం, ఇంకా అట్లా స్టార్ట్ అవుతుంది ఆ ప్రోటోకాల్. అందుకే ఆ ప్రోటోకాల్ చదవండి, మీకు తెలుస్తుంది దాంట్లో ఎలా రాసాం అనేది, దాన్ని పాటించండి చాలు. ఓకే, ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. అద్భుతమైన దేహం, అంటే ఆరోగ్యమైన దేహం మనకు ఉంటుంది. ధ్యానం కానీ ఇంకోటి కానీ ఏమైనా సాధించవచ్చు మనం. ఓకే, రైట్, చెప్పండి. కోట్లింగ్ అది కోటిలింగ చర్య. అన్మ్యూట్ చేసుకో, అన్మ్యూట్ చేసుకో. ముఖం మీద ఎలర్జీ వచ్చి 1 నెల అవుతుంది సార్. అంటే వాడుతున్న మందులు వాడుతున్నా పోవట్లేదు. ఇప్పుడు ఈ మూత్రం అనేది అప్లై చేయొచ్చా సార్ మరి? ఓల్డ్ మూత్రం అప్లై చేస్తే అద్భుతంగా తగ్గిపోతాయండి. ఎందుకు మందులు వాడతారు అన్నెసరీ? అదే సార్. డబ్బులు దండగా అష్టే. అదే అంటే ఇప్పుడు పొద్దున్నే మనం లేచి 4 గంటలకు లేచి అది వచ్చిన దాన్ని మళ్ళీ అప్లై చేయొచ్చా సార్? ఎస్, మీరు తాగండి, దాన్ని తాగండి. తర్వాత వచ్చే ఫస్ట్ మూత్రం వచ్చి దాన్ని తాగండి, వదలొద్దు. నెక్స్ట్ వచ్చే మూత్రాన్ని బాటిల్లో అక్కడ స్టోర్ చేసుకొని దాన్ని ఒక 4 రోజులు, మినిమం 4 రోజులు వదిలేయండి. ఓపుకుంటే ఒక వారం వదిలేయండి. ఆ తర్వాత మీరు అప్లై చేయడం మొదలు పెట్టండి. ఓకే సార్. అది మీకు నెక్స్ట్ వితిన్ మంత్ లోపల పూర్తి ఆ ఉండే సమస్య, అంటే ఆ స్కిన్ ఉండే ఎలర్జీ కానీ ఇంకోటి కానీ అన్నీ వెళ్ళిపోతాయి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది మీకు తెలిసి ఈ శివము చికిత్స తెలిసి ఉంటే ఇంతవరకు ఎందుకు మీరు నెగ్లెక్ట్ చేశారు అర్థం కాదు నాకు. ఎంతో అంటే మాస్టర్స్ వచ్చి నేను వచ్చి ఇంత ఇంకా నేను మందులు వాడుతున్నా అంటే నేను చేయాలి ఇంకా, చెప్పండి. ఇప్పుడు మాస్టర్స్ కంటే మీరు చెప్పింది బాగా క్లారిటీగా అర్థమైంది సార్ మాకు. నాకైతే మీరు చెప్పింది బాగా క్లారిటీ అయింది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. కనీసం ఎప్పటి నుంచైనా మొదలు పెట్టండి. మాత్రలు తీసి పక్కన పెట్టాలి మీరు. సరే సార్. మాత్రలు పనిచేయవండి, మాత్రలు పనిచేయవు. నెవర్. అవును సార్. కూడా పనిచేయవు, వేస్ట్ అవి.
ఆహా. ఏ వ్యాధికి పనిచేయవు. నేను కావాలని రాసిస్తాను మీకు. సరే 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 ఏ సార్. వ్యాధికి ఆ మాత్రలు పనిచేయవు. సరే. దండగది, ఉప్పుల దండగ ఆ, అంతే. అర్థమైందా? సార్. దేహంలో మన దేహంలో తయారైనటువంటి మన జలం ఉంది కదా, ఈ మూత్రం సార్. అనేది మన దేహానికి సార్. అదే అదే మందు. భగవంతుడు అందుకే ఇస్తున్నది బయటికి. సార్. అది అద్భుతంగా పనిచేస్తుంది. అర్థమైందా? ఆ, లేదంటే ఇంకా మనం ఏం చేయాలంటే మన దేహంలో ప్రాణశక్తిని సరిపరుచుకొని, ప్రాణశక్తిని పెంచుకొని మన దేహంలో అనారోగ్యాన్ని సరి చేసుకోవాలి. కానీ బయట సార్. నుంచి బయట నుంచి ఎక్కడో ఆ, ఇది అమెరికాలోనో ఇంకెక్కడో ఇండియాలో ఎక్కడో ల్యాబొరేటరీలో తయారయ్యి ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో తయారైనటువంటి ఒక కెమికల్ని తీసుకొచ్చి నా బాడీకి వేసి పోయి పని చేయంటే ఏం పని చేస్తుంది చెప్పండి? ఆ? దానికి మనకి సార్. ఏమైనా సంబంధం ఉంది అసలు? అవును సార్. దీన్ని మన దేహం తయారైంది పంచభూతాలతో, మీరు లోపల అవును. వేస్తుంది కెమికల్స్. కెమికల్స్. అవును. ఎలా పనిచేస్తుంది ఈ దేహం? ఎలా అవును యాక్సెప్ట్ సార్. చేస్తుంది చెప్పండి పోనీ. అవును ఆ? సార్. సో కాబట్టి ఇది పెద్ద ప్రమాదం. మనం మెడిసిన్ వాడడం అనేది పెద్ద ప్రమాదం. సార్. ఉమ్. అది మానవాళికి శాపం. అంటే మన కర్మలు ఎక్కువైనా కాబట్టి ఇలాంటివి కూడా పుట్టాయి. ఎందుకంటే కర్మలు ఎక్కువనే అనుభవించంటారు అని చెప్పేసి ఈ ట్యాబ్లెట్లు వేసి, ఇంజక్షన్లు వేసి, సతాయిచ్చి, ఆ ఐసీయూలో పెట్టి, ఆపరేషన్లు చేసి, కోసి, ఇవన్నీ చేసి మన కర్మలు ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఆడికే పోతాం. కర్మలు లేని వాళ్ళు ఇటువంటి సెషన్లో కూర్చొని హాయిగా ప్రాణశక్తిని పెంచుకుంటూ, జ్ఞానాన్ని పెంచుకుంటూ, ఆ, ఇట్లా మూత్ర చికిత్స తెలుసుకుంటూ, ఇలాంటివి చేసుకుంటూ, అంటే ఇంట్లో నివారణలు, ఆహారం మంచిగా తినడం, ఇంతే లైఫ్. దట్స్ ఆల్. వై యూ నీడ్ హాస్పిటల్, వై యూ నీడ్ డాక్టర్? మీరే మీ లోపల ఉన్న అంతర్ వైద్యుడి కంటే గొప్ప డాక్టర్ ఎవరు ఉన్నారా బయట వాళ్ళు? మీ లోపల ఉన్న అంతర్ వైద్యుడు ఎవరున్నారో ఆయన కంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉన్నారా? మీ ప్రాణశక్తే మీ అంతర్ వైద్యుడు. మీ లోపల ఉన్న ప్రాణశక్తే మీ అంతర్ వైద్యుడు. దానికి మించిన డాక్టర్ ఈ ప్రపంచం కాదు, ఈ విశ్వంలో కూడా ఎక్కడ లేరు. అర్థమైందా? ఆ విధంగా ముందుకెళ్తే అద్భుతంగా ఆరోగ్యం ఉంటుంది, ఆనందంగా ఉంటాం. సో జీవితాన్ని కూడా ఆనందంగా మనము నడుచుకుంటాం. రైట్. థ్యాంక్ యూ. ఎస్ సార్. అది ఒక పాపకు లైట్ పురుగు కుట్టడం ద్వారా కూడా ఒక ఫ్లూయిడ్ అనేది రిలీజ్ చేస్తుంది. దాని నుంచి మొత్తము స్కిన్ అంతా కూడా పాచిపోయినట్టు అయిపోయి విషము లాగా తయారైపోయింది. మొత్తం పాచిపోయినట్టు అంత అలర్జీ. లైట్ పురుగే, చిన్న పురుగే, కంటికి కనిపించినంత పురుగే. కానీ దాన్ని కూడా అడిగితే మీరు యూరిన్ థెరపీనే బాగా పనిచేస్తుంది అన్నారు. అంటే ఏదైనా విషము అనేది కూడా మన శరీరంలోకి ప్రవేశిస్తే అది కూడా పోగొట్టేంత శక్తి అనేది ఈ యూరిన్కి ఉంది. ఏదైనా ఎస్. విషము పదార్థము అనేది శరీరంలోకి పోతే దాన్ని పోగొట్టడానికి కూడా అంత అద్భుతంగా పనిచేస్తుంది అని కూడా ఇక్కడ చెప్పడం జరిగిందండి. మీరు ఎవరికైనా అట్లా పాము కుట్టింది, తేలు కుట్టింది అన్నప్పుడు ఏజ్డ్ ఎవరికైనా తాపారనుకోండి, ఆ విషయం ఎక్కదు లోపలికి, ఉమ్. అక్కడే ఆగిపోతుంది అది. దానికే దీన్ని విషాగ్ని అని కూడా అంటారు. మూత్రాన్ని విషాగ్ని అంటారు. దీనికి అనేక పేర్లు ఉన్నాయి. అమ్రోలి అంటారు, అమృతం అంటాం. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకొని ఈ జ్ఞానాన్ని మనం పంచాలి, ఈ జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రతి ఒక్కరూ మాస్టర్స్ ఇంకా నుంచి ఈ పద్ధతిని ఖచ్చితంగా అవలంబించాలి. స్వయంభూ సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి ఉపదేశం చేసినటువంటి ఇంత అద్భుతమైన అమృతాన్ని ఈరోజు మనము తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఆచరిద్దాము, ఆరోగ్యంగా ఉందాము, అందరికీ తెలియజేద్దాము. ఈ విషయాన్ని మనలోనే పెట్టుకోవడం కాదండి, దీన్ని అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసేలాగా ఈ విషయాన్ని షేర్ చేయాలి. ఈ వీడియో షేర్ చేయాలి. అందరికీ మొత్తం విశ్వమంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోస్ పంపించండి. ప్రతిరోజు జరిగే వీడియోస్ కూడా అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహావతార్ తెలుగు ఛానల్. అందరికీ కూడా ఈ వీడియోస్ పంపించండి. ఇంత చక్కటి క్లాస్ మనకు అందించినటువంటి సార్కు అనంత కోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తూ అందరం గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం ఇంకో విషయం తెలుసుకోవాలి. ఎక్కడైతే క్యాన్సర్ హాస్పిటల్స్ ఉంటాయో, ఎక్కడైతే ఏ వృద్ధాశ్రమాలు ఉంటాయి, రకరకాలుగా స- ఎంతో సమస్యలతో, అంటే ఈ క్యాన్సర్ పేషెంట్స్ కూడా
వాళ్ళకు హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళి ఒక ఆశ్రమంలో పెడతారు. అంటే దారి లేదు వాళ్ళకి. ఈ బుక్లు మన దగ్గర ఉన్నాయి. క్యాన్సర్కు సంబంధించిన క్యాన్సర్ను మూత్ర చికిత్స ద్వారా ఎలా పోగొట్టాలో బుక్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇంటర్నెట్ కొద్ది ప్రాబ్లం ఉంది, ఒక నిమిషం. వినిపిస్తుందా? టోన్ వినిపిస్తుందా? సార్ వినిపిస్తాను సార్. రైట్. సో మిత్రులారా, మీరు ఇలాంటి ఈ సేవను అద్భుతంగా చేయొచ్చు. అంటే ధ్యానం ఎలా అయితే మీరు పోయి ప్రచారం చేస్తారో, వాళ్ళు ధ్యానం చేసే పరిస్థితిలో ఉండరు పాపం. ధ్యానం చేసి ఏదైనా పోగొట్టుకుంటారా అంటే వాళ్ళు ధ్యానం చేసే పరిస్థితులు కూడా ఉండరు. ఆ పెయిన్, ఆ బాధ, మానసిక, భౌతిక, శరీర బాధ ఇవన్నీ చూస్తే వాళ్ళు చేయలేరు, ఏం చేయలేరు. మీరు ఏం చెప్పినా దాన్ని యాక్సెప్ట్ చేయరు. అలాగే సైలెంట్ కూర్చోండి, ధ్యానం చేయాలంటేనే అర్హత కావాలి ఫస్ట్. వాడికి ఆ దేహంలో ఉన్న బాధలు పోగొట్టుకోవడానికి ధ్యానానికి వస్తున్నాడు అంటే అది సాకు, అంతే అది. కానీ వాడికి అర్హత కలిగింది, ఇప్పుడు వాడు ఆధ్యాత్మిక ఎదుగుతాడని అర్థం. మనం అనుకుంటాం కదా, ఆ, ఇప్పుడు ఎన్నో కోట్ల మంది ఉన్నారు. ఎన్నో కోట్ల మందిలో ఎంతో మందికి శరీర బాధలు అందరికీ ఉన్నాయి. కదిలిస్తే కూడా బీపీ షుగర్ ఇంతే. సరే, ఎప్పటి నుంచి టాబ్లెట్? 10 సంవత్సరాలు అయింది సార్, 13 సంవత్సరాలు అయింది సార్. నాకైతే విని 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 ఇది ఏందిరా బాబు, ఇట్లా తయారు చేశారు ఈ ప్రపంచాన్ని అని నాకు ఆశ్చర్యం అవుతుంది. ఆ? అందరికీ టాబ్లెటే, అందరికి బీపీ టాబ్లెట్, షుగర్ టాబ్లెట్. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు సార్. 13 సంవత్సరాలు అయింది సార్, వాడుతున్నాను సార్. ఇప్పుడు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, కాళ్ళు మంటలు వేస్తున్నాయి సార్. అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్, టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్. మూత్రం తాగితే మొత్తం విషయం అంతా బయటికి సిమ్మేస్తుంది బయటికి. నువ్వు మూత్రం తీసుకుంటే నువ్వు ఇంతవరకు తీసుకున్న టాబ్లెట్స్ యొక్క విషము బయటికి తోసేస్తుంది బయటికి. నీ రక్తాన్ని శుద్ధి చేస్తుంది, నీకు ఆరోగ్యం, అద్భుతమైన ఆరోగ్యం తిరిగి వస్తుంది. ఇది ఎందుకు తెలియదు? ఇన్ని క్లాసులో చెప్తున్నాం, నేర్చుకోవాలి కదా మరి. సో ధ్యానం అందరికీ అర్హత ఉండదు, అదే చెప్పింది. కోట్ల మంది ఉన్నారు సఫర్ అయ్యే వాళ్ళు. మరి వాళ్ళంతా ధ్యానానికి వచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్యం సరి చేసుకోవచ్చు కదా, రాలేరు. దానికి అర్హత కావాలి, సమయం రావాలి. ఎన్నో జన్మల తర్వాత వచ్చేది అవకాశం ఇది, ఆధ్యాత్మిక అవకాశము. ఎన్నో జన్మల తర్వాత. మీరు అనుకుంటున్నారు నాకు ఆరోగ్యం బాగాలేదు అందుకే ఇక్కడికి వచ్చానని. నో 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 నో. మీకు ఆరోగ్యం బాగలేదనేది ఒక సాకు మాత్రమే. మీకు అర్హత ఇప్పుడు వచ్చింది. ఏది? ఆధ్యాత్మిక అర్హత వచ్చింది. ఈ ప్రయాణం చేయడానికి మీరే అర్హులు, అందుకే మీరు ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ ఎంతమంది? 26 మంది ఉన్నారు. ఎన్ని కోట్ల మంది ఉన్నారు బయట, అవునా కదా? కాబట్టి ఇది ఒక విషయం, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎంతో మంది ధ్యాన అర్హత లేనటువంటి వాళ్ళు, ఆధ్యాత్మిక దారిలో ప్రయాణించడానికి అర్హత లేని వాళ్ళకి మనం ఏం సాయం చేయొచ్చు? మూత్ర చికిత్స, అంతే, సింపుల్. ఇది కూడా చేయలేమా? మీకు జ్ఞానం తెలిసింది కదా, మీరు వెళ్ళండి. వెళ్ళి ఎక్కడెక్కడ వీలవుతా అందరికి చెప్పి, ఎవరెవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఫాలో అవుతామంటే చెప్పేయండి, అంతే. ఎట్లయితే ధ్యానం అందరు నేర్చుకోలేరో, మూత్ర చికిత్స కూడా అందరు నేర్చుకోలేరు. కొంతమందికి ఇష్టం అవుతుంది, కొంతమందికి ఇష్టం కాదు, రకరకాలుగా ఉంటారు. అయితే ఎవరికైతే ఇప్పుడు ఉదాహరణకి మన రాఘవయ్య గారు నేర్చుకున్నారు, తర్వాత యాదగిరి గారు చేస్తున్నారు, ఇలా ఇంకా కొంతమంది తయారు కావచ్చు. ఇక్కడ కూడా మీకు జ్ఞానం లేకనో, దీని ఏముంది లేదని లైట్గా తీసుకోవడమో ఏదో జరిగింది మొత్తం మీద, లేదా ఇష్టం కాలేదు ఇంకా, మీరు ప్రయత్నం చేయలేదు. సో రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ మీరు చెప్తూ పోతే, బయట ప్రచారం చేస్తూ పోతే, మీకు అంటే ముందుకొచ్చి చేస్తామని ముందుకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తగులుతారు. వాళ్ళ జీవితాలు మనం మార్చిన వాళ్ళం అవుతాం, వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు నింపిన వాళ్ళం అవుతాం. ఇది ఎందుకు చేయకూడదు ప్రచారం? అలా చేస్తూ వెళ్ళండి. మీకు ఇంకా లేదు, నేను రావాలంటే ఒక పెద్ద కార్యక్రమం అరేంజ్ చేసుకొని ఒక 100 మంది లేదా 200 మంది ఉంటే ధ్యానం చెప్దాం, మూత్ర చికిత్స చెప్దాం, తర్వాత సాత్వికారం గురించి చెప్దాం. అలాంటివి ఎన్నో సమావేశాలు మనం కండక్ట్ చేయొచ్చు అద్భుతంగా. అలా కూడా ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ మీరు నిర్ణయించుకొని, మీకు అలా అనిపిస్తే, నా నా యొక్క అవసరం ఉంటే కూడా నేను వస్తాను ఖచ్చితంగా ప్రచారం చేయడానికి. ఓకే, రైట్. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. మూత్ర చికిత్సా విధానం ప్రతి ఒక్కరు కూడా ప్రారంభిద్దాము, తిరిగి అద్భుతమైన ఫలితాలను పొందుతాము. మన లోపల ఉన్న విషయాన్ని బయటికి కొట్టేసి అద్భుతంగా ఆరోగ్యంగా ఉందాము, ఆనందంగా ఉందాము. దీన్ని ప్రతి ఒక్కరికి తెలియజేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ. శుభరాత్రి. థ్యాంక్ యూ.